కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ పడగవిప్పింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కడిమెట్ల కృష్ణను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. జిల్లాలోని డౌన్ పట్టణం స్వీపర్ కాలనీలో దగ్గర అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని 4 వ్యక్తులు వేట కొడవలతో విచక్షణారహితంగా నరికారు. దీంతో కృష్ణ స్పాట్లోనే కన్నుమూశారు. హంతకులు పరారీలో ఉన్నారు. కృష్ణ తండ్రి వెంకటనాయనపల్లి సొసైటీ డైరెక్టర్ గా నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఈ హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. సహకార సంఘం ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలోనే హత్య జరగడం కలకలం సృష్టిస్తోంది. కడిమెట్ల లక్ష్మణ గారి కుమారుడు కడిమెట్ల కృష్ణను దారుణంగా పొడిచి నరికి చంపడం జరిగింది. ఆయనకు పర్సనల్ గా కక్షలు ఎవరితో లేవు. పైగా వయసున్న మనిషి, మంచి మనిషి. అదేవిధంగా ఆయన పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు. మరి కేవలము ఈ ఎలక్షన్స్ కు సంబంధించి భయభ్రాంతులు సృష్టించాలని చెప్పి కొంతమంది వ్యక్తులు ఈ కార్యానికి పాల్పడింటారని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఈ సంఘటన జరిగినది ఒక పోలీస్ సబ్ డివిజన్ ఉన్న ఊర్లో. ఈ డోన్లోనే ఈ సంఘటన, ఇటువంటి సంఘటన జరిగితే మామూలు చోట అసలు జనాలు బ్రతకగలుగుతారా అని చెప్పి అడుగుతుంది. అమాయక మనుషుల జీవితాన్ని తీసుకునే దానికంటే ఎలక్షన్లు ఆపేసి లక్ష్యంగా నామినేషన్ సిస్టమ్